భావిస్తున్నారా? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఎవరు? దేవుని బిడ్డలు. ఓకే. నేను చెప్పలేని ఎందుకు స్త్రీలందరిలో ఆశీర్వాదపడిన వారు మీరే అని పిలువబడినటువంటి చెప్పబడినటువంటి మధ్య తల్లి యొక్క జపమాల పండుగ రోజు స్త్రీలకు మాత్రమే ఈ పూజగా ఇక్కడ ఈ యొక్క మైపూరి పాటిలో మన పూజ గురువులు అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి మీరెంతో అదృష్టవంతులు. కొంతమంది పుట్టుకలోనే ఆడపిల్ల పుట్టిందని చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది? మీరు విన్నప్పుడు మీకు పిల్లలు పుట్టినప్పుడు ఆడపిల్ల పుట్టిందని చెప్పినప్పుడు ఆ వార్త విన్నప్పుడు మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా చాలా వరకు అందరూ చెప్పాలి. ఎందుకంటే మన మధ్యలో సిస్టర్లు ఉన్నారు, నర్స్ వారు ఉన్నారు, హాస్పిటల్లో పనిచేస్తూ ఉండగా పిల్లల్లో ఇలాంటి పిల్లల్ని తీసుకొని చూస్తూ ఉండగా ఎంతమంది సంతోషించారు? బాబు పాప అని అడుగుతున్నారు. అప్పుడు బాబు అంటే ఉన్నవాళ్ళు లేనివాళ్ళు చూపించి నవ్వుకున్నారు. పాప అని చెప్పినప్పుడు కొద్దిగా మొహం మారిపోతుంది. కానీ ఈరోజు మీరు సవిశేషత తెలుసుకోవాలి. దేవుడు ఆదిలోనే స్త్రీ పురుషులను మానవులను స్త్రీ పురుషులుగా ఏం చేశారు? సృష్టించారు. ముందు తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం ఇష్టం లేదు కాబట్టి, దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయనకి తోడుగా ఎవరిచ్చారు? ఇంకొక ఆదాముని సృష్టించారా? ఇంకొక పురుషుని సృష్టించారా? అదే ఎవరికి సృష్టించారు? తోడుగా నాయనే స్త్రీ. కాబట్టి అప్పటి నుండి అనాది కాలం మొదలుకొని దేవుడు సంకల్పంలో ఉన్నటువంటి వారే స్త్రీలు. కాబట్టి ఆ స్త్రీ యొక్క ఔన్నత్యం ఏంటో అని మనం తెలుసుకోవాలి. స్త్రీకి ఉన్నటువంటి సవిశేషత అలాంటి రోజుల్లో ఎన్నో స్త్రీలు మన యొక్క పాత్ర గ్రంథాలలో చూసుకుంటుంటే స్త్రీలు రాజ్యానికి స్వాధీనం చేసుకునే విజయం ఉండటానికి యుద్ధంలో కానీ ఇంకా ఏ సమస్య వచ్చినప్పుడు కూడా వాళ్ళెంతో ధైర్యంగా ముందుకు వచ్చేవారు. కానీ ఎలా ధైర్యంగా ముందుకు వచ్చారంటే ప్రార్థన శక్తిలో. ఇదివరకు పిల్లలు గారు పాటలు పాడి మనందరం కూడా నడిపించారు. కొంతమంది ఎవరు పడారు? అభిషేకం కావాలయా, శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి కావాలి, పరలోక అభిషేకం కావాలి. ఈ రెండు కార్యక్రమం కోసమే ఇప్పుడు మీరు ఇక్కడ సమావేశమై దేవాలయంలో ఉన్నారు. ఏంటి? ప్రార్థన శక్తి కావాలి, పరలోక అభిషేకం. అవి రెండు కూడా దయచేయగలిగిన శక్తి ఉన్నటువంటి ఒక స్త్రీ మన మధ్యలో ఉన్నారు. అది ఎవరు? ఎందుకు? ప్రార్థన శక్తి కలిగినటువంటి మహిళ. ముందుగానే ఆమెకి అభిషేకం ఉంటుంది. ఎక్కడి నుంచి అభిషేకం? పవిత్రాత్మ దేవుడు. గబ్రియేలు దేవుడు ఆ మహిళ దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? అనుగ్రహ పరిపూర్ణురాలా
ఇంకొక చోట కూడా లేదు. పరిపూర్ణంగా అనుగ్రహంలో నింపబడినటువంటి ఏకైక వ్యక్తి అనగా మరియ తల్లి. ఎందుకనగా మరియ తల్లి పుట్టుకలోనే జన్మ పాపలోద్భవి. మనమందరం ఏ పాపంలోనే పుట్టాము? జన్మ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వ నుంచి వచ్చినటువంటి ఆ పాపంలోనే మనం అందరం పుట్టినప్పుడు లోక రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం పాపం చేసినటువంటి అవ్వమ్మ మిగతా వాళ్ళందరికీ ఆ పాపాన్ని పంచిపెట్టుకుండగా దేవాది దేవుడు మానవ కులాన్ని రక్షించాలనేటువంటి ప్రధానమైనటువంటి మరియ తల్లిని జవాబును అన్నమయ్యకు ప్రసాదించినప్పుడు అన్నమగారి యొక్క గర్భంలో జన్మభావం లేకుండా మరియ తల్లిని జన్మ పాప రహితోద్భవిగా ఆ యొక్క గర్భంలో గుర్తించారు. కాబట్టి మరియ తల్లికి ఏది లేదు? పాపమే లేదు. జన్మభావం అన్నట్టుగా జన్మభావము ఇతర పాపము కూడా లేదు. కాబట్టి ఆమె అనుగ్రహపరిపూర్ణ. ఈరోజు మనం ఇక్కడ ఏం చేసుకుంటున్నాము? పండుగ కూడా అదేదండి జపమాల పండుగ. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చే ముందు జపమాల తెలుస్తారా? జపమాల తెలిసినటువంటి వారు ఒకసారి చెప్తుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళ ఇది మీకు సముచిత సమయం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం కాదు, ఈరోజు జపమాల పండుగని మనం అందరం లోకమందరం తెలుసుకుని జపమాల కనీసం ఏ రోజు ఎంచకపోయినా ఈ రోజు తప్పకుండా ఎంచాల్సింది. ఎందుకంటే జపమాల మన పండుగ. జపమాల మనకు ఔషధంగా పనిచేస్తుంది. జపమాల మనకు ఆయుధంగా పనిచేస్తుంది. అలా చెప్తూ పోతే జపమాల మాట గురించి మనం ఎన్నో చెప్పవచ్చు. కానీ మన యొక్క జపమాల మాట అదే తల్లి ఎన్నో చోట్ల దర్శనమిచ్చారు. ఎన్నో ప్రాంతంలో దర్శనమిస్తూ మన కోసం ప్రార్థన చేసుకుంటూ మనలను ప్రార్థన అడుగుతూ ఉన్నారు. పాపుల పశ్చాత్తాపం కోసం, వారు మనస్సు పొందడం కోసం మరీ చెప్తా ఉన్నారు పదే పదే, మీరు జపమాలను జపించండి, ప్రార్థన చేయండి. అందుకే మనకు ప్రార్థన శక్తి కావాలి. స్త్రీలకు ప్రార్థన శక్తి ఉంటే మనకు కుటుంబంలో ఏ లోటు ఉండదు. స్త్రీలకు ప్రార్థన శక్తి లేకపోతే మనం ఎలాంటి వారు ఎవరైనా చూసాయి మరియు బాగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇంతగా గోడగా ఉంటుంది. దానిలో నుంచి ఒక చిన్న రథకాలు ఏమైపోతుంది? ఇలా కూడా ఎక్కడికి పోతుందో అనుకుంటుంది. అదే విధంగా ఒక స్త్రీకి అన్ని విధాలుగా శక్తి, యుక్తి, బుద్ధి అన్ని ఉన్నప్పటికీ కూడా ఏమి లేకపోతే ఆ యొక్క వాయు లేకపోతే బదులు కాగలగడం. ఏమి లేకపోతే ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి లేకపోతే మన కుటుంబాలను నడిపించలేదు. భక్తిలోని ఉండలేదు. పిల్లల్ని చేయనటువంటి మార్గంలో నడిపించలేదు. కాబట్టి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు మీకోసమే గడిచినటువంటి రోజుల్లో మీరు నడిచి వచ్చినా కూడా ఈ సమయానికి ఎంతమందో 6 గంటలకి 5 గంటలకి నడిస్తే ఇక్కడ నాన్నవారి రావచ్చు. బస్సు కోసం చేస్తారు. నడిచి వచ్చినా కూడా అక్కడికి చేరేవారు. కాబట్టి ఆసక్తి కలిగి ఉండాలి. మన బస్సు పంపినా లేకపోయినా ధైర్యాన్ని ఇక్కడ ఉండాలని ఆలోచన చేసుకుంటూ ఏం చేసుకోవాలి? లేకుండా ఎప్పుడు ఉండాలి? ఆవుల పాలన ఇక్కడ ఉండాలి.
చూసినప్పుడు వెలుగు రావాల్సింది అయిపోయింది. పొద్దున మేము 3 జపమాలు జపించాము. సంపూర్ణ జపమాల ఈ గుడిలో అయిపోయింది. కానీ మీకు జపమాలలో ఫస్ట్ రహస్యం ఏంటి? జపమాల జపించినప్పుడు ఎన్ని రహస్యాలు వెళ్ళాయి గుర్తుపెట్టుకుంటున్నారు? రహస్యములు ఏమి? రహస్యములు ఏమి? నేను ఇలా చూపిస్తాను కూడా అయ్యారు. దేవరహస్యములు ఏమి? సంతోష దేవరహస్యములు, వెలుగు దేవరహస్యములు. చెప్పండి, మార్పు చెప్పండి. సంతోష దేవరహస్యములు, వెలుగు దేవరహస్యములు, ఉత్త దేవరహస్యములు, మహిమ దేవరహస్యములు. అటు ఇటు చరాచరి పోయిన కాదు, అన్నింటికీ ఒక క్రమం ఉంది. ముందు సంతోష వార్త నాకు వచ్చింది. ఎక్కడ నుండి? సంగస్తుడు మర్యాదలో మంగళవార్త. ఆ వార్త రాకండి, మంగళవార్త రాకండి. సంతోష శుభవార్త ఏమన్నారు? అనుగ్రహ పరిపూర్ణాలా ఏలిన వారు మీతో చెప్పి తనంతా కూడా అవసరం చెప్పేదండి. కానీ అది మాత్రం కాదు. శ్రీరంగంలో నీవు ధన్యురాలు అని చెప్పినది ఎవరు? ఎవరెవరు? సమాచారం. శ్రీరంగంలో మీరు ధన్యురాలు అని చెప్పినది ఎవరు? చెప్పుకోవాల్సింది. ముందు వచ్చి పరిశుద్ధాత్మ చేత నింపబడతారు, ఆవరించబడతారు. ఆ పరిశుద్ధాత్మ చేత నీవు గర్భం ధరించి ఆ శిశువుకు అని చెప్పినప్పుడు ఏమన్నారు? నేను ఒక కన్యక, పురుష సంబంధం నాకు తెలియదు, కాబట్టి ఎట్లా గెలుగును అని అడిగారు. అంటే మర్యాదది వివాహం ఆడిన పురుష పరపురుషకాలు వ్యవసాయంలో కాపురం చేసే ముందే ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు వచ్చి చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడి చేత గర్భము పొందబోతున్నారని చెప్తున్నారు. పొందరా? మీరు పరిశుద్ధాత్మ దేవుడితో గర్భం ధరిస్తారని చెప్పారు. అప్పుడు ఎందుకు వచ్చారు? ఒప్పుకున్నావా లేదా అని అడగడానికి వచ్చారు. నీ కన్యగా ఉన్నారని ఒప్పుకున్నావు కదా, వివాహం చేయవద్దు, సంసారం చేయవద్దని కన్యగా ఉండాలని కోరుతున్నావు కదా, మరి ఇప్పుడు నీ ఒప్పుకున్నావా అని అడుగుతున్నారు. నీ గర్భంలో ఒక శిశువు జన్మిస్తారు. ఆ శిశువు
అని చెప్పినప్పుడు ఇది ఎట్లా జరుగుతుందని అడిగినప్పుడు ఏమన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నీపై వేయించేస్తాడు. అప్పుడు అనేది అడిగేది ఎట్లా జరుగుతుందని నాకు తెలియదు, పురుష సమాజం లేదు కదా అని చెప్పినప్పుడు ఆ గౌరవ దేవుడు చెప్పిన ప్రకారం జరుగుతుందని చెప్పినప్పుడు మరే తల్లి ఏం చేస్తుంది? నమ్మింది. ఎవరిని? విశ్వసించాలి. గౌరవ దేవుడు దగ్గర వచ్చారు కాబట్టి ఆ చెప్పిన మాట విశ్వసించాలి. విశ్వసించి ఏం చేశారు? అక్కడ వాద ప్రతివాదాలే రాలేదు, వివాదములు రాలేదు. మర్యాద ఒక్క మాటలో ఆ మర్యాదకి నమ్మకం వచ్చేసింది. అదేంటంటే చూడు, నీ చుట్టమైనటువంటి ఎలిజబెతమ్మా, కొట్లాడైనటువంటి ఎలిజబెతమ్మా గర్భం ధరించి ఉంటుంది. ఇది ఆమెకి 6వ సంవత్సరం అన్నాడు. ఈ మర్యాద చిన్న పాప, ఆమెకి గర్భం ధరించడమేంటి? సంబంధం లేదు, వివాహం ఆడి ఆపడి జీవించలేదు, ఏమీ తెలియదు. అంత కన్నులు మోసుకొని ఇదిగో ఈ చుట్టమైనటువంటి ఎలిజబెతమ్మ 6వ మాసం గర్భం ధరించి ఉంటుంది. ఎవరైనా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని ఎవరు చెప్పారు? ఏమన్నారు? దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. పురుష సంబంధం అవసరం లేదు. ఒక కన్య గర్భం ధరిస్తుంది. ఒక కుమారుని కన్యలో ఉన్నటువంటి యెషయా ప్రవక్తలో ఉన్నటువంటి ఆ యొక్క మాట నెరవేరుతుందని ఎప్పుడు కూడా బైబిల్ పారాయణం చేసే అలవాటు ఉన్నటువంటి మర్యాద కూడా నమ్మింది. అక్కడ నుండి దేవునికి ఏది అసాధ్యం కాదని చెప్పినప్పుడు మర్యాదల్లి నల్ల నుంచి ఒక్క మాట మాట్లాడాడు. ఏంటది? ఈ మాట చెప్తున్నాను. దానికి ముందు బాబు చెప్పారు. అది మనకు రావాల్సింది. స్త్రీలందరికీ కావాల్సిన గుణం నేను చెప్పాలి. నీ మాట చెప్పాను కలిగిన కాదు, దానికి ముందు ఒక మాట చెప్పారు మర్యాదల్లి. ఆ మాట మనలో నివసించాలి. ఆ మాట ప్రతి ఒక్క స్త్రీ మననం చేసుకోవాలి హృదయంలో. అదేంటి ఆ మాట? నేను ప్రభు దాసురాలను. ఇదిగో నేను ప్రభు దాసురాలను. చెప్పగలరు? ఇదిగో నేను ప్రభు దాసురాలను. ఈ మాట చొప్పున దాస్య గుణం, లొంగే గుణం మనకు స్త్రీలకు ఉండాలి. మొదటి వృత్తిలో నుంచి నేర్చుకోవాల్సిందేంటి? మర్యాద లేక వినయం, మర్యాద లేక అనుసరణ. ఏంటి వినయం? వినయం నాకొద్దు, పెళ్లి పేరుతో వివాహంతో నాకు పిల్లలు పుట్టవద్దు అని చెప్పవచ్చు మర్యాదది. ఎందుకంటే కన్యగా ఉండాలని ఆనందమే చేస్తున్నారు. కానీ దేవుడు చదివినప్పుడు, దేవుడిని పంపించినప్పుడు అదేంటో ఇక్కడ అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేనప్పటికీ కూడా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని ఆ మాట ఆమె హృదయాన్ని సోకింది. అప్పుడు ఆమె తల వంచి దేవుని చిత్తానికి స్వయంగా సమర్పించుకున్నాడు. అది మన స్త్రీలకు, స్త్రీలైనటువంటి మనకు కావలసినటువంటి ఒక గొప్ప పుణ్యం, ఒక గొప్ప కృప, ఒక గొప్ప అనుగ్రహం. ఏంటంటే వినయకు దేవుని చిత్తానికి తల ఉంచింది. దేవుని చిత్తాన్ని, దేవుని తర్వాత ఇందులో మీకు ఎవరు? శిరస్సు. స్త్రీకి శిరస్సు ఎవరు? స్త్రీ శిరస్సు క్రీస్తు. అదేవిధంగా స్త్రీకి శిరస్సు ఎవరు? స్త్రీకి ప్రతి స్త్రీకి
శిరస్సు అని చెప్పండి అందరూ. అంతేకాని శిరస్సుకి ఒక పని ఉంటుంది. ఓకే, శిరస్సు ఆలోచన చేయాలి, సమకూర్చాలి, దానికి శిరస్సు పని. ఓకేనా? మనకు ప్రతి ఒక్కరు కూడా శిరస్సు ఉంది. ఆ శిరస్సు ఆలోచన చేస్తుందా, నేను చేయి ఆలోచన చేస్తుందా? శిరస్సు ఆలోచన చేస్తుంది. కాబట్టి శిరస్సును మనం ఏం చేసుకోవాలి? అవునా లేదా? వినండి ఎవరు. ఒక్క మాట ఎక్కువ చెప్తే మనం ఏం చేస్తుందాం? 9 మాట అటు ఒకటి తర్వాత మనకు నచ్చలేనటువంటి మాట్లాడుకో అలాంటి తీయలేదు. అప్పుడు గుర్తుంచుకోండి, ఈ జపమాన పండుగ రోజున మళ్ళీ మనకందరికి నేర్పించినటువంటి ఒక సవిశేష గుణం, మళ్ళీ తల్లి చెందినటువంటి ఆ గుణం నాలో నీలో పెంచుకోవాలి, అలవర్చుకోవాలి. అది ఏంటంటే మన భర్త యొక్క చిత్తానికి ఏం చేయాలి? తర్వాత మీకు తెలుస్తుంది. అంటే బావిలో దూరం తరమని కాదు, మీకు తెలుసు. పాపానికి గురి అవ్వడం కాదు, పాపానికి మనం తరలించడం కాదు. ఇప్పుడు మనకి అర్థం కాకపోయినా ఏదో ఒకటి పురుగులు వెళ్ళాలనుకున్నాను. నా అమ్మని చూసి కొద్ది వస్తుంది నాకు, నేను వెళ్ళాలనుకున్నాను. ఆ భర్తకి ఏదో ఒక ప్రత్యేక పని ఉంటుంది, అప్పుడు వెళ్ళవచ్చు, పనివాళ్ళు వస్తున్నారు, లేకపోతే కంట్రోల్ తర్వాత వెళ్తాను. నేను ఎక్కువ చెప్తే అలాగే అంటే వెళ్తాను. మనకు పర్మిషన్ ఇవ్వదు. ఈ రోజే నేను వెళ్ళాలి అలా లేదా? ఎవరి శిరస్సు మీ ఆలోచన కాదు, ఇద్దరు కలిసి ఆలోచన చేసుకుని నిర్ణయం చేసుకోవాలి. అది మీకు ఆ రోజు వెళ్ళకుండా ఉండటానికి సాధ్యమైతే అక్కడ ఎవరు మంచం పడలేదు కదా, ఎవరు యాక్సిడెంట్ రాలేదు కదా, పోయినా పర్వాలేదు అనుకుంటూ ఏం చేయాలి? భర్తకి లొంగి ఉండాలి. ఓకే, మీరు చెప్పిన తర్వాత వెళ్తాలి అని చెప్పాలి. కానీ కొట్టుకొని గోడలు కొట్టుకొని చేయకూడదు. అర్థమవుతుందా? నేను కుటుంబంలో పుట్టి వచ్చాను, నా కుటుంబంలో జరిగిందని కాదు. మరి అన్ని కుటుంబాలను కౌన్సిలింగ్ కూడా వెళుతూ ఉంటాను. చాలా మంది పురుషులు భార్య వారు చెప్పినటువంటి మాటలు తట్టుకోలేక, వారి యొక్క కోపం తట్టుకోలేక సదనంలో ఉంటున్నారు, త్రాగులకు బానిసలు అవుతున్నారు. మీరు అనుకుంటారు, నేను ఎందుకు తాగొస్తాను, ఇంకెవరనే లేదు, ఇంకా వేరే వాళ్ళ సంబంధం ఉంటాను అని మీకు ఆలోచన చేస్తే ముఖ్యంగా ఏమో తెలుసా? మీరు మీ భక్తుని మీరు అదుపులో ఉంచుకోవడం లేదు. అది కానీ చాలా మంది భక్తులు బానిసలైపోవడానికి రాగులకు ఎవరి కారణం? చెప్పడానికి మీరు బాధపడవద్దు. మీరు మీలోనే ఆలోచన చేసుకో. నేను వివాహం చేసేవాడు అయినప్పటికీ వివాహమాడి ఎంతో బాధలు అనుభవిస్తూ కుటుంబంలో షేర్ చేసుకున్నటువంటి సత్యాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం అదే నేర్చుకోవాల్సినటువంటి ఉన్నాయండి. క్రీస్తు శ్రీ సభకి ఎలాగ శిరస్సులో ఉందో, ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మన సంఘంలో శ్రీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనసారా ఆ ప్రభు ఆ యేసు క్రీస్తు మన సంఘ శిరస్సు కాపరి కాబట్టి ఆ యొక్క కాపరి యొక్క మాట ఆలోచిస్తుంటాము. అదే విధంగా నేను నీవు వేసుకోవాలి. మనకు సమర్పణ చేసి ఉన్నటువంటి నేనైతే దేవునికి యేసుకి మాట ఇచ్చున్నాను. ప్రభు అదే చెప్పాడు, నీ ఇష్టం తెలియదు కదా. నేను 3
మౌస్ చేసుకొని ఉదాహరణ చేసుకొని ఇదిగో దారిద్ర్యము, కన్యత్వము, తర్వాత అనుసరణ ఈ వరముల ద్వారా, ఈ వ్రతము ద్వారా నా జీవితాన్ని నేను గడుపుతానని నేను చెప్పేటువంటి వరములతో నేను నిలవాలి. మీరు ఇదిగో దుఃఖంలోను, సంతోషంలోను, ఆరోగ్యంలోను, అనారోగ్యంలోను, అందంలోను, అందలేనిలో, అందమైన పోయినా కూడా మరణం వరకు ఆర్యవత అదాపడి ముడిపడి ఉండాలి అంటున్నప్పుడు అది మీరు ఎక్కడ ప్రమాణం చేశారు? దేవుని సమక్షంగా, ఉదయపూర్వ సమక్షంగా దేవునికి ఇచ్చినటువంటి వాగ్దానం మీరిద్దరు పంచుకున్నారు. ఆ వాగ్దానం కాబట్టి మర్చిపో ఆ వాగ్దాన ప్రకారం నడవాలి. ఆ యొక్క సవిశేషతను తెలుసుకోవాలి. మర్యాద ఇదిగోను రఘుదాసురాలు ముందుగా మన పొందు మన మాటలను కొద్దిగా అమర్చి వేసుకొని వారికి సహకరించాలి. అప్పుడు మీ ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క కోపం కానీ, తాపం కానీ, తాగుడు కానీ చాలా వరకు తగ్గిపోవాలి. వాళ్ళకి కావలసినటువంటి కీ పెట్టండి మీరు పొద్దున వేసి అప్పుడు వాళ్ళకి బయటకు వెళ్ళేది ఉండరు. అలాగా భార్య భర్తకి లొంగి ఉండాలి. భర్త భార్యని ఎలా చూసుకోవాలి? ప్రేమతో చూసుకోవాలి. ప్రేమలో చూసుకుంటారు. నేను ఒక ప్రణాళిక ఒక ప్రోగ్రాం ఎలా ఏమి వాక్యం పంచిపెట్టాలని అనుకుంటున్నారంటే మరి దాని యొక్క గుణగణాలు మనం కూడా మన జీవితంలో పాటించాలి. ఎందుకంటే స్త్రీలందరిలో వేరే ఎవరు కాదు, ఎంతమంది పుట్టి ఉన్నారు, పుట్టపోతున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మనందరిలో ఈ లోకంలో పుట్టినటువంటి స్త్రీలందరిలో ధన్యురాలు, విశేష గుణం కలిగినటువంటి వారు మర్యాదలు మాత్రమే. కాబట్టి మర్యాదలని మనం ఎలా తీసుకోవాలి? మన జీవితంలో మోడల్గా తీసుకోవాలి. పక్కవాళ్ళు కాదు. చూడు వాళ్ళ ఇంటిలో వాళ్ళు ఫ్రిడ్జ్ తీసుకొచ్చారు, కొత్త చేతులు పెట్టారు, వాళ్ళు అది పెట్టారు, ఇది పెట్టారు. మీరు వాళ్ళని కాదు పోలిక చేసుకోవాల్సింది. ఎవరిని పోలిక చేసుకోవాలి? మర్యాదటువంటి ఆ యొక్క సవిశేష గుణం అని తెలుసుకొని మర్యాద విధానం ముందుకు సాగాలి. రెండవ వృత్తిలో మనం చూసుకుంటూ ఉండాలి. మర్యాదకి రెండవ మగవాడైతే మగవాడి పెట్టాలని అనుకుంటుంటే ఆ యొక్క వ్యవహారం తెప్పించుకున్నాం అనుకుంటే దాన్ని దాటిపోయింది. కాబట్టి మనకు ఒక 3 అంశాలు చెప్పుకొని నేను ముగిస్తాను. రెండవ వృత్తిలో సంతోషకరంగా ఏం ప్రయాణం చేసుకుంటామన్నా సంతోషకరంగా మీరు జగమాల నడుచుకోండి. అంతమంది జగమాల తీసుకొచ్చారు. చూసి అక్కడ ముచ్చటానికి పోయారా? అప్పుడే ఇంకా నడుచుకోవాల్సిందే. అక్కడ వెళ్ళినప్పుడు ఎల్సవతానికి చెప్పారా? ఎల్సవతానికి చెప్పారా? అక్కడ వెళ్ళిన వెంటనే ఆమె మొత్తం పడుకోదు. చిన్నమ్మ అని పిలిచి వెళ్ళాము, పెద్దమ్మ అని పిలిచి వెళ్ళాము, వదన అని పిలిచి వెళ్ళాము. ఆ యొక్క పలుకు వినగానే ఎదురైందా? కడుపులో ఉన్నటువంటి అనేటువంటి శిశువు ఎందుకు వేసినాడు అంటే కాలు కానీ ఎత్తుకుంటుందా సంతోషంగా అలా ఎందుకు కూడా పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడింది. చూసారా? మర్యాదకి ఎక్కడికి వెళ్తారు? ఎందుకంటే మర్యాదకి మొదటిగా పరిశుద్ధాత్మ దేవుని